కాదన్నారు. వినండి మాతాజీ, విని నేర్చుకోండి అని కూడా వీడియో కూడా పెట్టాను నేను, షార్ట్ పెట్టి మీరు మీరు ఫస్ట్ వినండి మీటింగ్ మాతాజీ అని. పెట్టినప్పుడు అందరి గ్రూపుల్లోనూ నేను ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు నాకు ఇన్ఫామ్ చేయండి, నేను వస్తాను క్లాస్కి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. మాతాజీ వచ్చారు, ఇంకేదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ అందరికీ ప్రణామాలు. ప్రణామాలు. ఇస్కాన్ మ్యాంగ్లూర్ వారి లెవెల్ 3 క్లాస్లో భక్తి రసామృత సింధు మొదలు పెట్టబోతున్నాం ఈరోజు. అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈశోపనిషత్తు పూర్తి చేశాము. భక్తి రసామృత సింధు ఈరోజు మొదలు పెడతాం. ఇది మన ఆఖరి పుస్తకం. మనం చూడబోయేది లెవెల్ 3లో. ఈ భక్తి రసామృత సింధు మరి భక్తి యోగాన్ని గురించి కంప్లీట్ గా చెప్తుంది. ఇది ఇక్కడ మనం 6 గోస్వాముల్ని చూస్తున్నాము. మరి షడ్ గోస్వాములు అని వీరికి పేరు. వీళ్ళు సనాతన గోస్వామి, రూప గోస్వామి, వీరిద్దరు అన్నదమ్ములు. రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, తర్వాత ఈ రఘునాథ దాస గోస్వామి వీళ్ళ గురించి మనం చైతన్య చరితామృతంలో కూడా ఒక అధ్యాయం ఆయన్ని గురించి చూసాం. ఎంతటి భక్తుడో. జీవ గోస్వామి, తర్వాత గోపాల భట్టు గోస్వామి. సో వీళ్ళ 6. వీళ్ళల్లో మళ్ళీ ఒకరు ఈ సనాతన రూప గోస్వాములకు సోదరుడి కొడుకు అన్నమాట. సో ఈ 6 గోస్వాములు వీళ్ళు చాలా గొప్ప నియమ నిబంధనలతో ఉంటూ చైతన్య మహాప్రభుకి వాళ్ళు అనుసరిస్తూ ఆ సమయంలో ఉన్నటువంటి గొప్ప భక్తులు వీరు 6. సో వాళ్ళందరికీ నమస్కారాలతో మరి ఈ గ్రంథాన్ని మొదలు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ప్రభుపాద యొక్క భాష్యం అన్నమాట. వ్రాసినదేమో రూప గోస్వామి భక్తి రసామృత సింధు. అది చైతన్య మహాప్రభు చూసి ఆయన అనుమతితో
ఆయన రాయడం జరిగింది ఈ భక్తి రసామృత సింధు. ఇది మనకి pages. ఒక నిమిషం ఇది సో భక్తి రసామృత సింధు తొలి పలుకులలో రూప గోస్వామి మరి ఆయన రాసినటువంటి గ్రంథం ఇది. సంక్షిప్త వ్యాఖ్య రూపం. ఆయన గ్రంథానికి ఆయన పద్యాలలో రాశారు, దానికి భాష్యాన్ని రాయడం జరిగింది. సో రూప గోస్వామి ఎవరు అంటే చైతన్య మహాప్రభుకి ప్రత్యక్ష శిష్యులైన 6 గోస్వాముల్లో ఆయన ప్రధానమైన ఆయన అన్నమాట. సో చైతన్య మహాప్రభుని సందర్శించడానికి రూప గోస్వామి ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ప్రభుపాదులు వంగదేశంలోని రూప గోస్వామి ప్రభుపాద అంటే ఇటువంటి పెద్ద పెద్ద గురువులందరినీ కూడా ప్రభుపాద అని చివరిలో అంటూ ఉంటారు. అందుకని రూప గోస్వామి ప్రభుపాదులు వంగదేశ అంటే వాళ్ళు భగవంతుడికి పాదాలకు శరణాగతులైన భక్తులు అని అర్థం. సో వంగదేశంలో మహమ్మదీయ రాజ్యంలో మంత్రివర్యులుగా ఉండేవాడు అనమాట ఆయన. అంటే అప్పట్లో ముస్లిమ్స్ ఉండేవారు కాబట్టి వాళ్ళు పాలిస్తూ ఉన్నారు కాబట్టి 15వ శతాబ్దంలో మరి వాళ్ళ యొక్క కొంతమంది ఆ స్థానంలో ఒక ముస్లిం మహమ్మదీ రాజ్యంలో ఆయన మంత్రిగా పనిచేస్తూ ఉండేవారు. ఆయన సోదరుడు కూడా ఎవరు, సనాతన గోస్వామి. వీళ్ళిద్దరు ఆయన అన్న సనాతన గోస్వామి యాక్చువల్గా, ఈయనే రూప గోస్వామి తమ్ముడు. సో వాళ్ళిద్దరికి దబీర్ ఖాసా సాకార్ మల్లిక్ అని వాళ్ళు పేర్లు మార్చేస్తారు. మహమ్మదీయులు వాళ్ళ దగ్గర చేరినప్పుడు హిందూ పేర్లు మార్చేస్తారు. వీళ్ళు యాక్చువల్గా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు, కానీ వాళ్ళు అక్కడ వాళ్ళ పేర్లు ఉద్యోగరీత్యా వీళ్ళు చేరినప్పుడు పేర్లు మార్చడం జరిగింది. సో హుస్సేన్ షా ఆస్థానంలో ఉండేవారు. మీరు వినే ఉంటారు హిస్టరీ ఎవరైనా తెలిస్తే. నవాబు హుస్సేన్ షా అని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఆస్థానంలో వీళ్ళు మంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్నారు. సో మరి ఇది ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి మనకి హిందూ సంఘంలో కూడా నియమాలన్నీ చాలా కఠోరంగా ఉండేవి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఈ మహమ్మదీయుల దగ్గర ఉద్యోగం చేరారు అంటే ఇంకా వాళ్ళని బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళంతా వెలివేసినట్లు చూస్తూ ఉండేవారు. కాబట్టి ఈ ఇద్దరికి కూడా అదే దుర్దశ ప్రాప్తించింది ఇక్కడ ఉద్యోగానికి చేరడం వల్ల. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు. కానీ మరి హుస్సేన్ షా ప్రభుత్వంలో ఉండడం వల్ల వాళ్ళంతా కూడా వీళ్ళని వెలివేయడం జరిగిందనమాట. సో ఈ ఇద్దరిని కూడా మరి చైతన్య మహాప్రభు శిష్యులుగా స్వీకరించి మరి అత్యున్నత స్థాయి బ్రాహ్మణ సంస్కృతిలో ఏది అంటే ఆ గోస్వామి అనేది ఆ స్థితికి వెళ్ళడమే ఫైనల్గా అత్యున్నత స్థాయి. అంటే ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాళ్ళు అని ఆ స్థాయికి వాళ్ళని ఉద్ధరించారు చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం అది అని చెప్తున్నారు. అలాగే చైతన్య మహాప్రభు మరి మహమ్మదీ కుటుంబంలో జన్మించిన హరిదాస్ ఠాకూర్ని కూడా తన శిష్యుడిగా చేసుకుని ఆయనని నామాచార్యుడిగా మార్చివేయడం జరిగింది. అంటే ఆయన నిరంతరం ఈ హరినామ జపమే చేస్తూ ఉండేవాడు, 3 లక్షలకు పైగా రోజుకు. సో ఆయనకి నామాచారి అనే బిరుదు కూడా ఉన్నది. మనం ఆయన గురించి కూడా 1, 2, 3 చాప్టర్స్ చైతన్య చరితామృతంలో చూసాము.
సో అది ఈ ఈ ఈ నామాచారి హరిదాస్ ఠాకూర్ను కూడా చైతన్య మహాప్రభు ఈ రకంగా ఉద్ధరించడం జరిగింది. చైతన్య మహాప్రభు సిద్ధాంతం ఏమిటి అంటే, మరి ఆయన కృష్ణ తత్వాన్ని తెలిసినవాడు, భక్తిలో నిమగ్నమైన వాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణ కుటుంబంలో చెందిన వాళ్ళ కంటే కూడా గొప్పవాడిగా ఆయన్ను అంగీకరిస్తారు. వేదాలన్నిట్లో కూడా ముఖ్యంగా భగవద్గీత భాగవతాల్లో చెప్పబడిన మూల సిద్ధాంతం కూడా అదేనని చెప్తున్నారు. ఏమిటి అంటే, ప్రతి వ్యక్తికి కూడా సరి అయినటువంటి శిక్షణనిచ్చి వాళ్ళని అతి ఉన్నతమైనటువంటి గోస్వామి స్థితికి ఉద్ధరించాలి అనేటటువంటి చైతన్య మహాప్రభు సిద్ధాంతం అదన్నమాట. సో అటువంటి సిద్ధాంతం, ఆ చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతం ఏ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇలా భక్తిలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి, చివరికి గోస్వాములుగా కూడా అవ్వగలిగేటటువంటి సమర్థతను భక్తిలో వాళ్ళకి అందించాలి అనేటటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతం అది కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారం ఈ రూప గోస్వామి ఈ భక్తి రసామృత సింధువును రచించడం జరిగింది. సో ఈ దబీర్ కాస సాకార్ మల్లిక్ సోదరులు మరి మాల్దా జిల్లాలో రామకేళి అనే గ్రామంలో మొట్టమొదట చైతన్య మహాప్రభువుని వాళ్ళు కలుసుకున్నారు. వెంటనే ఇంకా వాళ్ళు ఉద్యోగాలు విరమించేసి శ్రీ చైతన్య మహాప్రభు అనుయాయులు అవుదామని నిశ్చయించుకున్నారు, శిష్యులం అవుతామని. అయితే రూపగోస్వామి మరి దబీర్ కాసా అని ఆయనకి పేరు పెట్టారు కదా, ఆ ఉద్యోగాన్ని ఆయన వదిలేసి వాళ్ళ దగ్గర నుంచి తనకు అప్పటి వరకు రావాల్సిన ధనాన్ని అంతా తీసుకుని, ఆ ధనం ఎంత ఉంది అంటే కొన్ని కోట్ల బంగారు నాణ్యాల రూపంలో ఉండేదట. ఒక 10వ వంతు ఆయన ఆ నాణ్యాలు అంటే ఒక పడవంతా కూడా నాణ్యాలతో నిండిపోయింది అని చెప్పి చైతన్య చరితామృతంలో వర్ణించారు. సో అంతటి ధనం ఆయనకు వచ్చింది. ఆ ధనాన్ని అతడు ఏ రకంగా వినియోగించారు ఈ రూపగోస్వామి అన్నది ఇక్కడ పాయింట్. చాలా ఆదర్శప్రాయంగా ఆయన ధనాన్ని వినియోగించాడు. ఎందుకంటే భక్తులకు మానవులందరూ కూడా అనుసరించదగ్గ పద్ధతిలో ఆయన ఆ ధనాన్ని ఉపయోగించారు. ఏం చేశారు, ఆ ధనంలో 50% భక్తులకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు, వైష్ణవులకు ఆయన దానం చేయడం జరిగింది, అంటే సగం. ఆ తర్వాత 25% తన బంధువులకు ఇవ్వడం జరిగింది, వాళ్ళంతా వెలివేసినా కూడా. ఆ తర్వాత తక్కిన 25% మాత్రం అత్యవసర ఖర్చులకు తన కోసం, తన అవసరాల కోసం ఆయన దగ్గర ఉంచుకున్నారు. సో ఆ తరువాత సాకార్ మల్లిక్ అంటే సనాతన గోస్వామి, ఆయన కూడా ఈ ఉద్యోగాన్ని విరమించడం జరిగింది, వదిలేసుకున్నాడు. వదిలితే అప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ ఆయన వదిలినప్పుడు ఏదో వెళ్ళిపోతున్నాడు అనుకున్నారు. వాళ్ళ అన్నయ్య కూడా వెంటనే మానేస్తాననేసరికి ఈ నవాబు కొంచెం కోపం వచ్చి ఆయన్ని జైల్లో కారాగారంలో పెట్టించాడు. అయితే తరువాత మరి సనాతన గోస్వామిగా ప్రసిద్ధుడైన ఈ సాకార్ మల్లిక్ మరి తన సోదరుడు సొంత ధనంగా ఆ గ్రామంలో వడ్డీ వ్యాపారి దగ్గర దాచి ఉంచిన ధనం సహాయంతో అంటే ఆయనకి ఆ జైల్లో పెట్టినప్పుడు ఆయన ఉద్యోగం చేస్తుండగా కొంతమంది దగ్గర వడ్డీ వ్యాపారానికి కొంత ధనాన్ని దాచుకున్నాడట. ఆ ధనం సహాయంతో ఎలాగో అతను ఆ జైలు నుంచి తప్పించుకుని ఆ రకంగా ఇద్దరు కూడా చైతన్య మహాప్రభువుని ఆశ్రయించారనమాట. ఈ రూపగోస్వామి మళ్ళీ అలహాబాద్ దగ్గర అలహాబాద్ దగ్గర మొట్టమొదటిసారిగా చైతన్య మహాప్రభుని కలుసుకోవడం జరిగింది. అక్కడ దశాశ్వమేధ అనే స్నానఘట్టంలో 10 రోజుల పాటు వరుసగా చైతన్య మహాప్రభు అతనికి ఉపదేశం చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణ చైతన్యాన్ని రూపగోస్వామి ప్రభుపాదుల వారికి ఆయన అందించారు. ఎవరు? చైతన్య మహాప్రభు ఈ శ్రీకృష్ణ చైతన్యం అనేటటువంటి విషయాన్ని 10 రోజుల పాటు చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాలు వినడం జరిగింది రూపగోస్వామి. సో ఆ విధంగా ఆ బోధలనే ఆయన చైతన్య మహాప్రభు బోధలు అనే గ్రంథంలో ప్రభుపాద కూడా వివరించారనమాట. సో ఆ తరువాత రూపగోస్వామి ఇక ఈ ప్రామాణిక శాస్త్రాలు, ఉదాహరణలు అవన్నీ కూడా ఇస్తూ మరి ఈ ఎంతో రహస్యమైన
ఈ భక్తి సిద్ధాంత విజ్ఞానాన్ని భగవత్ ఉపదేశాల కోసం అన్ని కూడా ఆయన వివరించడం జరిగిందట రూప గోస్వామి. సో ఎందుకు ఆయన చైతన్య మహాప్రభు బోధలన్నీ విన్న తర్వాత. అలా శ్రీనివాసాచార్యులు ఆయన షడ్గోస్వామి అష్టకం అని ఒకటి రచించారు. వారు అందులో వారు 6గురిని కూడా సంస్కృతంలోనే కాకుండా పర్షియన్, అరబిక్, విదేశీ భాషల్లో కూడా గొప్ప విద్వాంసులు వాళ్ళు అని చెప్పి శ్రీనివాసాచార్యులు ఆ పుస్తకంలో మనకు చెప్తారు. సో వీళ్ళేదో గోస్వాములంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫోటో చూస్తే మనం పాపం వీళ్ళకి ఏమీ తెలివి, పెద్దగా చదువుకోలేదా అది ఇది అనుకుంటాం. వీళ్ళందరూ పర్షియన్, అరబిక్ వీటన్నిటిలో కూడా చాలా ప్రామాణికంగా చదువుకున్న వాళ్ళు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. సో అది ఈ సిద్ధాంతం. వీళ్ళంతా ఈ 6గురు సంస్కృతంలోనే కాదు, పర్షియన్, అరబిక్, విదేశీ భాషల్లో కూడా విద్వాంసులట వీళ్ళు. ఈ చైతన్య మహాప్రభు మరి ఆయన సిద్ధాంతాన్ని వేద ప్రామాణ్యం ప్రకారం లోకంలో ప్రచారం చేయడం కోసమే వాళ్ళు మరి ఈ వైదిక సారస్వతాన్ని అంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేయటం, అధ్యయనం చేయడం జరిగింది. సో ఇవాళ మరి కృష్ణ చైతన్య ఉద్యమానికి రూప గోస్వామి యొక్క ప్రామాణిక రచనలే ప్రాతిపదిక. అందుకని మనం రూపానుగులం అంటున్నారనమాట. ఎందుకు? రూప గోస్వామి యొక్క రచనలు మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మనం రూపానుగులం అంటున్నారంటే రూప గోస్వామి వారి అడుగుజాడల్లో నడిచేవాళ్ళం అని చెప్పి అర్థం, ఆయన అనుసరించేవారము. సో ప్రస్తుతం మరి భక్తి రసామృత సింధు అని చెప్పి చెప్పబడుతున్న ఈ గ్రంథం మనందరికీ కూడా మంచి మార్గదర్శకంగా ఉండేటట్లు ఆయన రచించడం జరిగింది. సో ఈ కృష్ణ చైతన్యంలో ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ గ్రంథం యొక్క లాభాన్ని పొంది మరి భక్తిలో సుస్థిరత్వాన్ని సాధింతురుగాక అంటూ ఒక ఆశీర్వాదం ఇస్తున్నారు. సో భక్తి అంటే ప్రతి సేవలో ఎంతో, అంటే భక్తితో కూడుకున్న సేవ, భక్తి అంటే భక్తితో కూడుకున్న సేవ, ప్రతి సేవలో ఎంతో కొంత ఆకర్షణ లక్షణం ఉంటుంది. ఇప్పుడు సేవ చేసే సేవకుడు సేవకుడిని ముందుకు నడిపించే లక్షణమే అది. ఆ ఆకర్షణ లేకపోతే ఎవరు సేవ చేయలేరు. ఏదో ఆకర్షణ ఉండబట్ట సేవలో వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా సేవలోనే ఉన్నాం, ఏదో ఒక సేవ. ఆ సేవలో మనకు కొంత తృప్తి, మన వాళ్ళకి కానీ మన కుటుంబానికి కానీ ఎవరికో ఒకళ్ళకి సేవ చేస్తూనే ఉంటాం. ఆ సేవలో మనకు కలిగే తృప్తి, ఆనందాలే మనకి ఆ సేవ చేయడానికి శక్తినిస్తున్నాయి అంటున్నారు. సో అలాగే ఉదాహరణకి భార్య బిడ్డల పట్ల గల ప్రేమతో కానీ ఒక గృహస్థుడు మరి రాత్రింబవళ్ళు సేవ చేస్తాడు, అలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. అలాగే మరి ఒక ధర్మాత్ముడు దాన ధర్మాలు, అంటే పెద్ద కుటుంబంలో నుంచి వచ్చి దాన ధర్మాలు చేయగల శక్తి ఉండి దాన ధర్మాలు చేస్తాడు. ఒక జాతీయవాది ఉన్నాడంటే దేశం కోసం, దేశ ప్రజల కోసం సేవ చేస్తారు. అలా ఈ గృహస్థు కానీ, ధర్మాత్ముడు కానీ, జాతీయవాది కానీ వీళ్ళంతా ఇలా సేవలు చేస్తున్నారు అంటే వీళ్ళందరికీ ఆ సేవ చేయడానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తియే మరి ఎంతో వాళ్ళని చేసేటట్లుగా చేస్తుందన్నమాట. సో ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మరి ఇలా ఎంతో కష్టించి మనం సేవ చేయడం వల్ల కలిగే ఆ తృప్తి, అదే మనకి శక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి కాకపోతే ఏమిటంటే ఇవన్నీ భౌతిక తత్వానికి సంబంధించిన తృప్తులు. అవి ఇంత శాశ్వతంగా ఉండకపోవచ్చు. ఆ తృప్తి కొన్నాళ్ళు పోతే తృప్తి పోతుంది, మళ్ళీ చేస్తూనే ఉండాలి తృప్తిగా ఉండాలంటే. కానీ మన ఆధ్యాత్మిక సేవ అయితే ఆ తత్వంలో తృప్తి పడ్డాము అంటే ఆ తృప్తి పర్మనెంట్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అది సో భగవంతుడికి చేసే సేవ మరి మనకి మన మరణంతో అంతరించిపోదు, అది శాశ్వతమైన సేవ. అందుకే దానిని అమృతం అంటే మృతి లేనిది, నిత్యమైనది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అది భక్తి మార్గంలో కొంచెమైనా మనం పురోగతి సాధించగలిగితే
మళ్ళీ మానవ జన్మ లభించకుండా ఉండడం అనే ప్రమాదం నుంచి మనల్ని కాపాడగలదని భగవద్గీతలో కూడా 2.5 స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నారు. కొంచెమైనా ఈ మార్గంలో ఉంటే మహాభయాన్ని నుంచి విడుదల చేస్తుంది. సో అలాగే భగవద్గీతలో మరి దైవమే ప్రతి విషయానికి కారణం అన్నది చూసాం. దైవనేత్రేణ అంటే భగవత్ పర్యవేక్షణలో మనం ఇంకొక దేహాన్ని స్వీకరిస్తామని భాగవతంలో కూడా చెప్తోంది. సో మరి 84 లక్షల దేహాల్లో ఏదో ఒక దేహం మన కర్మానుసారం వస్తుంది. మన ఇష్టం మీద కాదు, మన యొక్క కర్మలను బట్టి, బంధాలను బట్టి ఏర్పడుతుంది. సో విధి నిర్ణయం అంటూ ఉంటాం కదా, అంటే దైవ నిర్ణయం అని దాని ఉద్దేశ్యం. కాబట్టి మనం ఈ భక్తి మార్గంలో నిమగ్నం అయితే ఈ భక్తి యోగ మార్గంలో పూర్తిగా మనం పరిపూర్ణమైనటువంటి గమ్యాన్ని చేరలేకపోయినా కూడా నెక్స్ట్ జన్మలో అయినా మనం మళ్ళీ తిరిగి ఆ మార్గాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో భక్తి మార్గంలో ఉన్నాము అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా మనకు అది కంటిన్యూ చేసుకునే అవకాశం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ భక్తి అనేది మరి అమృత రూపం, శాశ్వతం. ఈ అంశాన్నే భక్తి రసామృత సింధు మనకి చెప్తుంది అని ఇదంతా ఇంట్రొడక్షన్లో మనకి ప్రభుపాదులు వారు చెప్పింది. ఇక మంగళాశాసనం పరిచయం. భగవంతుడు మరి దేవాది దేవుడు, సర్వకారణ కారణుడు, అఖిల రసామృతమూర్తి. లేదా మరి ఆ రసాలు ఏమిటి అంటే శాంతం, దాస్యం, సఖ్యం 6 కదా, వాత్సల్యం, మాధుర్యం, ఇంకా ఎక్కువ హాస్యం, కరుణ, భయానకం, వీరం, భీభత్సం, అద్భుతం, రౌద్రం. ఇవన్నీ రసాలు కూడా భగవంతుడిలో ఉన్నాయి. ఆయన సర్వోత్తమ ఆకర్షక మూర్తి అని చెప్పి భగవంతుడిని ఇక్కడ వర్ణిస్తూ మరి ఈ తారక, పాలిక, శ్యామ, లలిత, చివరిగా రాధారాణి, గోపికల అందరినీ కూడా భగవంతుడు ఆకర్షణతో వశం చేసుకున్నారు. ఆయన అనుగ్రహం మన మీద ప్రసరించి ఈ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారి ప్రేరణతో ఆరంభించిన ఈ భక్తి రస్ అంటే తన గురువు అన్నమాట, ప్రభుపాద గురువు. సో ఆయన ప్రేరణ అంటే ఆయన గురువు కాబట్టి ఆయన ఆశీర్వాదంతో ప్రారంభించాను ఈ భక్తి రసామృత సింధుకి ఈ రకంగా భాష్యాన్ని రాయడం. సో ఆయన అనుగ్రహంతో నేను ఇది పూర్తి చేయగాక అంటూ ఆయన గురువు గారిని కూడా తలుచుకుని మరి ఆంగ్లంలో ఈ సంగ్రహణ రాయడానికి ఆయన ఇది యాక్చువల్గా ఆయన ఇంగ్లీష్లో రాయడం జరిగిందనమాట. దానిని మళ్ళీ మన తెలుగులోకి అనువదించారు. కానీ ఒరిజినల్గా ప్రభుపాద ఇంగ్లీష్లో రాశారు ఇది భక్తి రసామృత సింధుకి భాష్యం. సో ఇక రూప గోస్వామికి, భక్తి సిద్ధాంత సరస్వతికి, వీళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభువుకి అందరికీ వందనాలు చెప్తూ, సనాతన గోస్వామి మరి ఆయనకు కూడా వందనాలు. ఎందుకు? రూప గోస్వామి అగ్రజుడు కాబట్టి వీళ్ళందరికీ మరి ఇలా వందనాలు అర్పిస్తూ ఆయన ఈ భాష్యాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఆయన ఈ మంగళాచరణం అంటే అందరికీ వందనాలు ఇవి అర్పించారు. సో ఇది ఇక ఫస్ట్ పార్ట్ ఏమిటి అంటే శుద్ధ భక్తుడి యొక్క శుద్ధ భక్తి, ఆ భక్తి సేవ అంటే భక్తి అంటే ఒక సేవ లాంటిది అని చెప్పారు కదా, అందుకని భక్తి సేవ అంటున్నారు. భక్తి అంటే చాలు. ఈ ట్రూ ట్రాన్స్లేషన్లో కొన్ని డివోషనల్ సర్వీస్ అని ఇంగ్లీష్లో ఉండేసరికి భక్తి సేవ అంటున్నారు. భక్తితో చేయబడు ఏదైనా సేవ. సో శుద్ధ భక్తి యొక్క సామాన్య, అసలు ఆ భక్తి యొక్క సామాన్య లక్షణాలు ఏమిటి అన్నది ఇక్కడ చెప్తున్నారు. సో భాగవతంలో కూడా మీరు చూస్తే, మీరు వింటే ఆ స్కందానికి వస్తే 3వ స్కందంలో కపిల భగవానుడు తల్లికి ఉపదేశం చేస్తూ ఉంటారు. ఈ శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఆయన తల్లికి చెప్తాడు. ఏమనంటే శుద్ధ భక్తులు ఐహిక భోగాలను కానీ ఏదో ఈ తార్కిక జ్ఞానం, ఏది భౌతిక జ్ఞానం, ఆర్గ్యుమెంట్స్ చేయడానికి పనికొచ్చే జ్ఞానం ఇటువంటివి కోరుకోరు. వాళ్ళ మనస్సులన్నీ కూడా నా సేవ మీదే నిమగ్నమై ఉంటాయి.
అంటే కపిల భగవానుడు ఆయన భగవంతుడు అవతారమే, అందుకని ఆయన నా సేవ మీదే అన్న మాట వాడారు. సో నా సేవలో నిమగ్నం అవడం కోసం తప్ప ఇక దేని మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఏదో ఈ భోగాలు కావాలని, ఏదో ఈ వాళ్ళని వీళ్ళని భౌతిక జ్ఞానాన్ని ఏదో ఆర్జించి మనం ఇవన్నీ చెయ్యాలని కానీ వాళ్ళకి అదేం ఉండదు. చివరికి నా గమ్యంలో వాళ్ళు నాతో సాయుధ్యం అనుభవించాలని కూడా కోరుకోరు. వాళ్ళు అసలు భగవంతుడిని దగ్గరికి వెళ్ళి అక్కడే ఆయన దగ్గరే ఉండాలి, మళ్ళీ జన్మొద్దు, ఇవన్నీ కూడా కోరుకోరు. వాళ్ళు అసలు భక్తి భావం ఉంటే చాలా, భక్తిలోనే వాళ్ళకి ఆనందం. ఇక వాళ్ళకి ఏ కోరిక లేదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ జన్మ ఉండకూడదు, ఇది కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకున్న ఒకటే ఒకటి ఏమిటంటే ఆ భక్తిలో ఉన్న, భక్తి రసంలో ఉన్న అమృతాన్ని అనుభవించాలి. భక్తి రసామృత సింధు అని అందుకే దీనికి పేరు. సో ఈ ముక్తి అనేది కావాలని కూడా అనుకోరు. ఈ ముక్తి 5 రకాల ముక్తులు ఉన్నాయి. సాయుజ్యం, సాలోక్యం, సారూప్యం, సాష్టి, సామీప్యం. సో అంటే భగవంతుడితో కలవడం, ఆయన లోకంలో ఉండగలగడం, ఆయన రూపం రావడం, మరి వైకుంఠంలో ఆ భక్తులందరికీ 4 చేతులు ఇలాగే విష్ణుమూర్తిలాగా ఉంటాయి. సారూప్యం అంటే ఆ రూపం ఉంటుంది. సాష్టి ఆయన ఐశ్వర్యం, ఆయన శక్తి, సామీప్యం ఆయన దగ్గరలో ఉండడం, ఇవన్నీ కూడా ముక్తి, 5 రకాల ముక్తులు. అయితే మామూలు భక్తుడు ఈ ఇంద్రియ సుఖాలను నిరాకరించడమే కాకుండా ఈ పైన చెప్పిన 5 ముక్తులలో దేనిని కూడా కోరుకోరట. భగవత్ సేవలోనే వాళ్ళు సంతృప్తి చెందుతారు. అది శుద్ధ భక్తుడి యొక్క ప్రధాన లక్షణం. ముక్తి కావాలని కూడా కోరుకోకుండా భగవత్ సేవలోనే కంప్లీట్ సంతృప్తిని పొందడమే ఆ శుద్ధ భక్తుడి యొక్క ప్రధాన లక్షణం అన్నమాట. సో భాగవతంలో కపిల భగవానుడు చెప్పిన పై పలుకుల్లో శుద్ధ భక్తులైన వాళ్ళు, వాళ్ళ నిజస్థితి, ప్రధాన లక్షణాలు ఇవన్నీ కూడా అక్కడ కూడా చెప్తారు కపిలుడు. సో ఇతర లక్షణాలు మరి వేరే వైదిక శాస్త్రాలన్నిటి నుంచి గ్రహించి, ఇది భాగవతంలో చెప్పబడింది, ముందు చెప్తున్నారు ఈ విషయం. ఇక వేరే లక్షణాలు కూడా శుద్ధ భక్తులవి ఈ వేదాలన్నిటి నుంచి తీసుకుని రూప గోస్వామి వివరించారనమాట. 6 ప్రధాన లక్షణాలను ఆయన ఇలా వివరించారు. ఇది వేదాల నుంచి గ్రహించి. శుద్ధ భక్తి అంటే ముందు ఐహిక ఇబ్బందులన్నిటి పట్ల కూడా నుండి కూడా విముక్తిని కలిగిస్తాయి అని చెప్పారు. సో 2 శుద్ధ భక్తి అన్ని శుభాలకు ప్రారంభం. ముందు ఐహిక యాతనలు, ఇబ్బందులన్నిటి నుండి విముక్తి, సమస్త శుభాలకు ప్రారంభం, సహజంగానే దివ్యానందం ఇస్తుంది ఆ శుద్ధ భక్తి ఉన్నప్పుడు. ఇక అది సిద్ధించుట, శుద్ధమైన భక్తి సిద్ధించడం అనేది చాలా అరుదు, ఎక్కడో కొందరికే మరి ఆ శుద్ధ భక్తి అనేది లభిస్తుంది. అలాగే అలాంటి భక్తిలో ఉన్న వాళ్ళు మోక్షాన్ని గురించిన ఆలోచన కూడా దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు ఆ భక్తిలోనే ఆనందాన్ని పొందుతున్నారు. ఈ భక్తి వదులుకుని అదేదో మోక్షం మాకెందుకు, ఈ ఆనందాన్ని వదులుకుని వాళ్ళు మోక్షాన్ని కూడా కోరుకోరు. ఇక భక్తి ఒక్కటే భగవంతుణ్ణి ఆకర్షించే ఏకైక సాధనం. సో భగవంతుణ్ణి ఆకర్షించేది ఏమిటి అంటే ఆయన పట్ల ఆ శుద్ధ భక్తి ఉన్నప్పుడే మరి ఆ కనెక్షన్ అనేది, ఆ యోగం అంటే కనెక్షన్ అని చెప్పుకున్నాం కదా, భగవంతుడి వైపు నుంచి కూడా ప్రతిస్పందన, సరి అయిన కనెక్షన్ వచ్చినప్పుడు వస్తుంది. ఆ శుద్ధ భక్తుడికి ఆ యోగా స్టేజ్లో ఉంటాడు కాబట్టి, భగవంతుడితో కరెక్ట్గా కనెక్ట్ అవుతాడు కాబట్టి భగవంతుడి వైపు నుంచి కూడా ప్రతిస్పందన వస్తుంది. సో అది భగవంతుడిని ఆకర్షించి ఆయన వైపు నుండి కూడా మనకి రెస్పాన్స్ వస్తుంది. సో ఆ విధంగా కనెక్షన్ 2 వైపులా, ఒక పక్కే ఉంటే కనెక్షన్ అని ఎలా అంటాము, ఫోన్ కాల్ చేస్తాం, రింగ్ అవుతుంది, అవతల వాళ్ళు ఎత్తనప్పుడు కనెక్ట్ అయ్యామని అనలేం కదా, అవతల వాళ్ళు ఫోన్ ఎత్తితేనే కనెక్షన్ వచ్చిందంటాం. అలాగే మనం యోగాలో కరెక్ట్గా మనం ఈ భక్తి మార్గంలో ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఆయన ప్రతిస్పందన, ఫోన్ ఎత్తినట్లే ఆయన ప్రతిస్పందిస్తారు, మనకు అది వినిపిస్తుంది, అనుభవం తెలుస్తుంది, మనం దాన్ని చవి చూడగలుగుతాం. అది కరెక్ట్ అయినటువంటి కనెక్షన్ యోగా. ఇంకా నెక్స్ట్ ఈ 6 విషయాలు కూడా ఆయన శుద్ధ భక్తిని గురించి చెప్పారు.
ఐహిక బాధలన్నిటి నుంచి విముక్తి, సమస్త శుభాలకు ప్రారంభం, దివ్యానందాన్ని ఇచ్చేది. ఎక్కడ చాలా అరుదైనది, అందరూ ఆ స్టేజ్కి వెళ్ళలేకపోవచ్చు ఫస్టే. తర్వాత మోక్షాన్ని గురించిన ఆలోచన కూడా ఉండదు. ఇక భగవంతుడిని ఆకర్షించే ఏకైక సాధనం ఈ భక్తియే అని చెప్పి, సర్వాకర్షుడైన భగవంతుడిని ఆకర్షించేది భక్తి. దీని అర్థం ఏమిటి అంటే, ఇంత శుద్ధ భక్తి అత్యంత దివ్యమైనది, ఎందుకంటే భగవంతుడిని కూడా ఆకర్షిస్తుంది ఒక రకంగా. అందుకని భగవంతుణ్ణే ఆకర్షించగలిగింది అంటే భగవంతుడి కంటే కూడా శక్తివంతమైనది. అందుకని దానిని శ్రీకృష్ణుడి యొక్క స్వరూప శక్తి అని చెప్పి భక్తిని అంటారు అని చెప్తున్నారు ఇక్కడ. సో అది ఐహిక ఇబ్బందులని తర్వాత ఒక్కొక్క పాయింట్ని కూడా మనకి వివరించడం జరుగుతుంది అనమాట. ఈ ఐహిక ఇబ్బందులన్నిటి నుంచి విముక్తినిస్తుంది అన్నారు కదా, అది ఫస్ట్ పాయింట్. దాని గురించి చెప్తున్నారు. భగవద్గీతలో భగవంతుడు మరి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలు పక్కన పెట్టి నన్ను శరణు వేయడమని ఉపదేశం చేశారు. కాబట్టి అలా శరణు వేడిన వాళ్ళకి అన్ని పాపాల నుంచి మోక్షయిష్యామి మా శుచః అన్నారు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం త్వాం, నేను నిన్ను సర్వపాపేభ్యో, అన్ని పాపాల నుండి మోక్షయిష్యామి, నీకు మోక్షాన్ని ఇస్తాను, విడుదల చేస్తాను, మా శుచః, భయపడకు అని చెప్పి అక్కడ ఎప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు పక్కన పెట్టు, మామేకం శరణం భజ, నన్ను ఒక్కడిని శరణు వేడు చాలు, నిన్ను అన్ని పాపాల నుంచి మోక్ష విముక్తి కలిగిస్తాను అని చెప్పి భగవంతుడు వాగ్దానం చేస్తారు. సో ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా ముందు జన్మలో పాపాలు కూడా మరి మనల్ని యాతనలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అని రూప గోస్వామి చెప్పారు. ఈ జన్మ పాపాలే కదా, సంచిత పాపాలంటే ఇంతకు ముందు కూడా వస్తూ ఉంటాయి ఈ జన్మలోకి. సో అందుకే వీళ్ళు ఇంత మంచి వాళ్ళప్ప, పాపం వీళ్ళకి ఏమిటి భగవంతుడు ఇలా కష్టాలు పెడుతున్నాడు అనుకుంటాం మనకు తెలియక. వాళ్ళకు ముందు జన్మ పాపాలు ఉండొచ్చు. సో సాధారణంగా ఒక వ్యక్తి మరి అజ్ఞానంతోనే మనం పాపాలు చేస్తాం, కానీ దాని ఫలితాన్ని అనుభవించకుండా ఉండడానికి అజ్ఞానం కదా అని మరి ఫలితం అనుభవించకుండా ఉండవు. కాబట్టి పాపకర్మలు కూడా 2 రకాలు అంటున్నారు. ఒకటి ప్రారబ్ధం, ఒకటి అప్రారబ్ధం. ప్రారబ్ధం అంటే మరి ప్రస్తుత జీవితంలో మనం అనుభవించే కష్టాలు బాగా పరిపక్వం చెందిన మన పాపాలకు ఫలితాలు అన్నమాట. అంటే మనం పాపం పండింది అంటారు చూసారా, ఆ పాపం అన్నీ ఎప్పుడైతే అలా పరిపక్వం చెందుతాయో ప్రస్తుతం మనకున్న కష్టాలన్నీ కూడా అటువంటి పాపాల యొక్క ఫలితాలు. ఇంకా మనకి అనుభవంలోకి రాకుండా కొన్ని పాపాలు ఇంకా మనం అనుభవించలేదు వాటి ఫలితాన్ని. సో వాటిని అవి ఇంకా మన పాపాలు ఇంకా అపరిపక్వం అంటే ఇంకా పాపాలు పండలేదన్నమాట కొన్ని పాపాలు. సో అందుకని ఇంకా ఆ పాపాల తాలూకు కష్టాలు మనం ఇంకా అనుభవించడం లేదు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, అయినా కూడా ఏదైనా నేరం చేసినా అరెస్ట్ కాలేదనుకోండి, అప్పుడు ఇంకా పాపం పండలేదన్నమాట. కానీ బయటపడిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలాగే మనం చేసిన కొన్ని పాపాలు కూడా భవిష్యత్తులో మనం అనుభవంలోకి రావడానికి వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ టైం కోసం. ఆ టైం వచ్చినప్పుడు మనం ఈ జీవితంలో దాన్ని అనుభవిస్తూ ఉంటాం, పూర్వజన్మలో కూడా కొన్ని అని చెప్పి చెప్తున్నారు. సో ఈ రకంగా పాపకార్యాలు వాటి ఫలితంగా మరి మనం ఇట్లా బంధాలు సంఖ్యల రూపంలో మనకి బంధాలు ఇవన్నీను. కాబట్టి జన్మలకి మనల్ని అనుసరిస్తూ పీడిస్తూ ఉంటాయి ఈ పాపాలు. ఈ జన్మ పాపాలే కాకుండా ప్రీవియస్ పాపాలు కూడా అప్పుడు పండకపోతే వచ్చి మళ్ళీ ఇంకొక జన్మలో పండి మనకి కష్టాలను ఇస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అందుకే మంచి వాళ్ళకు కూడా కష్టాలు ఏమిటి అనుకున్నప్పుడు కారణాలు అవన్నమాట. సో ఇలా మనం రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. సో కానీ భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం ఒక్క క్షణంలో వీటన్నిటిని కూడా అరికట్టొచ్చు అని చెప్పి ఈ వాదనను బలపరుస్తూ శాస్త్ర
ప్రమాణం రూప గోస్వామి భాగవతంలో కూడా ఒక శ్లోకాన్ని చెప్పారు. ఏది పాయింట్ని సపోర్ట్ చేయడానికి, ఏది భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం ఈ పాపాలన్నింటినీ కూడా అరికట్టవచ్చు అనేది భాగవతంలో కూడా 11వ స్కందం. ఇది శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం. సేమ్ భగవద్గీత అర్జునుడికి చెప్పినట్లే భాగవతంలో ఉద్ధవుడికి 11వ స్కందంలో భగవంతుడు ఎన్నో ఉపదేశాలు చేయడం జరిగింది. అందుకే దాన్ని ఉద్ధవ గీత అని కూడా అంటూ ఉంటారు. సో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశిస్తూ ఆ సమయంలో ఆ శ్లోకంలో ఆయన ఈ విధంగా అన్నారట, అర్జున, నా మీద భక్తితో ఉన్నవాడు ఎవరైనా ఉంటే ఎంతటి అడవినైనా కాల్చివేయగల దావాగ్ని వంటిది. నా పట్ల ఉన్న భక్తి, భగవంతుడి భక్తికి అంత పవర్ ఉన్నదన్నమాట. ఇందాక మనం చూసాం కదా, భగవంతుడినే ఆకర్షించగలిగింది అంటే ఆ భక్తి భగవంతుడి కంటే గొప్పది. అందుకే శ్రీకృష్ణుడి స్వరూప శక్తి అని దాన్ని అంటారు అని. సో అలాంటి భక్తి ఉన్న వాళ్ళు దావాగ్ని కంటే కూడా అది గొప్పది అని చెప్పి ఆయన భాగవతంలో కూడా ఉద్ధవుడికి చెప్పడం జరిగింది. అయితే మరి అంటే అడవిలో కార్చిచ్చు, దీని అర్థం ఏమిటి అంటే ఎంతటి ఇంధనాన్నైనా క్షణంలో కాల్చి బూడిద చేసేస్తుంది కదా. అలాగే భక్తితో మనం భక్తిభావంతో ఉన్నప్పుడు మన పాపకర్మలన్నీ కూడా ఇలా ఆ భక్తి అనేటటువంటి శక్తి పాపాలన్నిటినీ కాల్చివేయగలదు, బూడిద చేయగలదు అని చెప్తున్నారు. సో ఉదాహరణకు భగవద్గీతలో అర్జునుడు యుద్ధం చేయడం పాపం అనుకుంటాడు కదా, అయినా కూడా యుద్ధం చేయమని భగవంతుడు చెప్తాడు. అంటే అతడు చేసిన యుద్ధం భక్తితో కూడుకున్న యుద్ధం. ఎందుకు? తన యొక్క భగవంతుడు ఆజ్ఞను శిరసావహిస్తూ చేశాడు కాబట్టి. సో అందుకని అర్జునుడికి ఎలాంటి పాపం అంటలేదు అని చెప్తున్నారు. ఇంకా రూప గోస్వామి భాగవతంలో ఇంకొక శ్లోకాన్ని కూడా చెప్పారు ఎగ్జాంపుల్గా. ఏమిటంటే దాంట్లో ఈ శ్లోకంలో దేవహూతి తన కుమారుడైన కపిల భగవానుడిని ఆవిడ ఇలా అంటుంది ఆయనతో, ప్రభు అనే సంబోధిస్తుంది కుమారుడిని, ఎందుకంటే భగవదవతారం అని ఆవిడకి తెలుసు. శ్రవణ కీర్తనలు, ఈ 9 రకాల నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా, ఎవరైతే నీ లీలల్ని గురించి వింటారో, ఎవరైతే నీ మహిమలను కీర్తిస్తారో, ఎవరైతే నీకు నమస్కరిస్తారో, ఎవరైతే నిన్ను స్మరిస్తారో, అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, ఈ విధంగా ఈ 9 విధాల భక్తి మార్గాల్లో ఏ ఒక్కదాన్ని అనుసరించినా వాళ్ళు ఎటువంటి జాతిలో, ఎటువంటి ఇంట్లో పుట్టిన, మరి స్వపాక అంటారు కదా, అంటే మాంసాన్ని తినే, కుక్క మాంసం తినే జాతిలో పుట్టిన వాళ్ళైనా వెంటనే యజ్ఞయాగాదులు చేసిన అర్హతను పొందుతారు. ఈ నవవిధ భక్తుల్లో ఏదో ఒక దాంట్లో నిన్ను ఆరాధించిన వాళ్ళు వెంటనే యజ్ఞయాగాదులు చేసిన అర్హతను పొందుతారు, వాళ్ళు ఎటువంటి జన్మ వాళ్లకు ఉన్నా కూడా అని చెప్పి. అలాంటి పరిపూర్ణమైన భక్తితో ఉంటే ఎవరైనా పవిత్రులు కాక ఎలా ఉంటారు? అది అసంభవం వాళ్ళ పవిత్రత వాళ్ళకి రాకుండా ఉండడం, అంతటి భక్తి ఉన్నప్పుడు అంటున్నారనమాట. సో నిస్సందేహంగా అన్ని పాపకర్మల నుంచి విముక్తులు అవుతారు. అందుకే ఈ భక్తి అనేది సర్వపాప ఫలితాలను నిర్మూలించగల శక్తి గలది అని చెప్తున్నారు. ఈ ఐహిక ఇబ్బందులన్నీ కూడా విముక్తి అంటున్నారు కదా, ఎందుకు? ఆ భక్తిభావం ఉన్నప్పుడు అది అన్ని పాపాలను పటాపంచలు చేయగలదు, బూడిద చేయగలదు. ఇంకప్పుడు మనకి పాపాలు లేనప్పుడు ఇంక ఇబ్బందులు ఏముంటాయి? సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కృష్ణ చైతన్యం సర్వ శుభాలకు కూడా మరి అది బిగినింగ్ అని చెప్పారు కదా. సో అన్ని శుభాలకు మరి అది ప్రారంభం. సో సకల శుభాలకు అని రూప గోస్వామి చెప్పారు. సో నిజానికి శుభం అంటే మనందరం ఏమనుకుంటాము? ఈ అందరికీ మామూలుగా సంక్షేమాన్ని చేసే పనులన్నీ చేయడం శుభం అనుకుంటాము, కరెక్టే. ప్రస్తుతం ఒక సంఘము, ఒక సమాజము, ఒక జాతియో మనం సంక్షేమం సాధించాలి అంటే ప్రత్యేకంగా ఎన్నో వర్గాలు కృషి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అంటే ఏమిటి? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వాళ్ళ ద్వారా ప్రపంచం అంతటికి కొంచెం మంచి చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఈ సంకుచిత
ఈ జాతీయ కార్యక్రమాలన్నీ వాటిల్లో సంకుచితత్వం, ఆ లోపం వలన మరి ఆ సర్వజగత్ సంక్షేమం అనే ఆచరణ సాధ్యం కావడం లేదు. ఈ యునైటెడ్ నేషన్స్ కూడా అందరూ మరి వాళ్ళలో వాళ్ళకే పోటీలు, వాళ్ళకే మరి స్వార్థాలు, దాంతో ఎవరు కూడా అక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప మరి వాళ్ళు సరి అయినటువంటి జగత్ సంక్షేమం ఎవరు కూడా ఆలోచించడం లేదు. అలాగే అని చెప్తూ మరి ఈ భక్తి మార్గం మాత్రం అన్ని జాతులకు అత్యున్నతమైన ప్రయోజనాన్ని ఇవ్వగలిగింది అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమం వైపుకు ప్రతి వ్యక్తి కూడా ఆకర్షింపబడవచ్చు, దీనివల్ల లాభం పొందవచ్చు. అందుకే రూప గోస్వామి, గొప్ప విద్వాంసులు వీళ్ళంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ భక్తి సేవ రూపాన్ని, భక్తిని ప్రచారం చేయడమే కాకుండా ఇది మానవులకు ఎంతో మంచిది, సంక్షేమాన్ని కూర్చేది ఈ భక్తి మార్గం అని అందరూ కూడా అంగీకరించారు అని చెప్తున్నారు. సో ఈ ఐక్యరాజ్య సమితులు అవి చేయలేని మనశ్శాంతిని ఈ భక్తి మార్గం ఇవ్వగలదు అందరికీ. కాబట్టి ఈ భక్తిని, ప్రపంచమంతటి దృష్టిని ఈ భక్తి మార్గం ఏ విధంగా ఆకర్షించగలదో, మరి భక్తిని సాధించిన ప్రతి వాళ్ళు ఎటువంటి దివ్యానందాన్ని అనుభవించగలరో పద్మ పురాణంలో కూడా ఈ విధంగా చెప్పారట. పరిపూర్ణ కృష్ణ చైతన్యంతో మరి నిమగ్నమైన వ్యక్తిని ప్రపంచం అంతా కూడా అత్యుత్తమైన సేవ చేసేవాడిగాను, ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ఆనందించగలవాడిగాను మనం గుర్తించాలి. సో ఈ నిజమైన భక్తుణ్ణి అన్నిటికంటే ఉత్తమమైన సర్వీస్ చేసేవాడిగాను, మరి అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడిగా మనం గుర్తించాలి. మనుష్యులకే కాదు, వృక్షాలకు, జంతువులకు కూడా అతను ఆనందాన్ని ఇస్తాడు. ఆ భక్తి అనేది వృక్ష జంతువులను కూడా ఆకర్షిస్తుంది అంటున్నారు. దీనికి ఉదాహరణ చైతన్య మహాప్రభు జార్ఖండ్ అడవుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన సంకీర్తన ఉద్యమం చేస్తూ ఉండేవారుగా, ఎప్పుడు భగవన్నామాన్ని సంకీర్తన. సో అక్కడ ఆయన సంకీర్తనం చేసినప్పుడు పెద్ద పులులు, ఏనుగులు, లేడిలు, ఇతర వన్యమృగాలన్నీ కూడా నాట్యం చేయడం జరిగిందని, హరే కృష్ణ మహామంత్రాన్ని ఆయన కీర్తిస్తూ సంకీర్తన చేసినప్పుడు అవి కూడా చేశాయని చెప్తారు. ఇంకొక విచిత్రం ఏమిటి అంటే, ఇలా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు సాధారణంగా వాళ్ళల్లో మరి దేవతా లక్షణాలు కనిపిస్తాయి. అంటే మనం దైవాసుర సంపద విభాగ యుగంలో చూస్తాం కదా, మంచి గుణాలు దైవ లక్షణాలు, ఆసురీ గుణాలు అంటే రాక్షస లక్షణాలు అని. సో ఈ శుద్ధ భక్తుల్లో ఎప్పుడూ దైవ లక్షణాలే ఉంటాయి. ఈ సుఖదేవ మహాముని భాగవతంలో ఆయన ఏం చెప్పారు? వ్యాసదేవుడు పుత్రుడు సుఖదేవ మహాముని కదా మొట్టమొదటిసారి పరీక్షిత్తుకి భాగవతాన్ని ప్రవచనం చేసింది. సో ఆయన మరి ఈ భాగవతంలో ఏం చెప్తారు అంటే, శ్రీకృష్ణుడికి అచంచలమైన భక్తి కలిగి ఆయన పట్ల ఎలాంటి కపటము లేకుండా నిస్సందేహంగా భగవత్ లక్షణాలన్నీ కూడా ఈ భక్తుడిలో ఉంటాయి. ఎవరికైతే నిజమైనటువంటి భక్తి ఉంటుంది, భక్తికి నిర్వచనమే ఈ పవిత్రత. భక్తి అని ఎవరైనా భక్తుడు అన్నాము అంటే వాళ్ళు ఎంతో పవిత్రమైన వాళ్ళు, భగవంతుడు ఎంత శుద్ధమైన వాడో, ఎంత పరిశుద్ధమైన వాడో, ఏ కల్మషాలు లేనివాడో, ఈ సత్వరజ స్తమో గుణాలకు అతీతుడో, ఆయన ఈ గుణాల ప్రభావం లేకుండా ఎంత శుద్ధంగా నిష్కల్మషంగా ఉంటారో, అలా ఈ శుద్ధ భక్తుడు కూడా అంత భగవంతుడి వల్లే ఆ పవిత్రత సంపాదించగలిగినప్పుడే ఆ కనెక్షన్ ఏర్పడుతుంది, శుద్ధ భక్తుడిగా అతను ఉండగలుగుతాడు. కాబట్టి భక్తుడు అంటే మరి దేవతా లక్షణాలు అవి. కాబట్టి ఏ కల్మషం లేకుండా ఉండడం. అందుకని సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు అంటే భాగవతంలో, శ్రీకృష్ణుడి పట్ల ఇలాంటి భక్తి ఉన్న భక్తుడు నిస్సందేహంగా దేవతా లక్షణాలతో ఉంటాడు. భక్తిలో ఉన్నత స్థాయికి చెందిన అతని భక్తిని చూచి దేవతలు కూడా వాళ్ళతో కలిసి జీవించాలని అనుకుంటారు. అంత ఉన్నతమైనటువంటి మనస్తత్వంలో ఉన్న వాళ్ళు మరి భగవంతుడి వల్లే అతి పవిత్రంగా ఉండగలిగిన వాళ్ళు వాళ్ళతో ఉండాలని దేవతలు కూడా అనుకుంటారు. వారిలో దేవతా లక్షణాలు అంకురించాయని మనం గ్రహించాలని సుఖదేవ మహాముని చెప్తారు భాగవతం చెప్పేటప్పుడు.
సో అలా దీనికి ఆపోజిట్ గా ఆ భక్తి లేదనుకోండి, లేనప్పుడు ఆ ఉత్తమ లక్షణాలు ఉండవు. మరి స్వార్థము, కాలుష్యము ఇవన్నీ ఉంటాయి, కల్మషాలు మనుష్యులలో. సో అది ఎంతో భౌతిక ప్రపంచంలో మనం వాళ్ళు ఎంతో చదువుకున్న వాళ్ళు, గొప్ప విద్యాధికులు అనుకోవచ్చు. కానీ రోజువారీ వాళ్ళు చేసే పనులు ఒక్కొక్కసారి జంతువుల కంటే కూడా నికృష్టమైనటువంటి పనులు చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎంత చదువుకున్నా అని చెప్తున్నారు. సో భౌతిక విద్యలో అధికులైనా కూడా వాళ్ళు మానసికంగా వాళ్ళ యొక్క ఆలోచనలు గనుక మరి ఉత్తమంగా లేనప్పుడు, చెడుగా ఉన్నప్పుడు ఇక వాళ్ళు ఈ భౌతిక కార్యకలాపాలనే చేసుకుంటూ ఉంటారు. అపవిత్రంగానే మరి వాళ్ళు ఉండటం గ్యారంటీ అంటున్నారు. సో ఈ యూనివర్సిటీస్ లో కూడా మరి ఎంతో మంది విద్యాధికులు ఉన్నారు. కానీ మరి అందరూ కూడా ఈ ఈ భక్తులకు ఉండే లక్షణాలను వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు ఈ యూనివర్సిటీస్ లో. భౌతిక విద్య వరకు అభ్యసిస్తున్నారు కానీ భక్తినిచ్చేటటువంటి ఈ ఉత్తమ తత్వాన్ని అక్కడ ఎవరు కూడా నేర్చుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. కానీ ఈ భక్తిలో ఉన్న యువకుడు ఒకవేళ యూనివర్సిటీ చదువు లేకపోయినా కూడా అతను చెడు అలవాట్లు ఏది కూడా అతను తీసుకోడు. వ్యభిచారమం, జూదము, మాంసాహారం, ద్రవ్యాలు, మరి ఆల్కహాల్ డ్రింకింగ్ ఇటువంటివి ఏవి కూడా ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు తీసుకోరు అని చెప్తూ కానీ ఆ భక్తి మార్గంలో లేని వాళ్ళు మరి ఇవన్నీ కూడా చేయడం చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు అంటున్నారు. అంటే ఆ మార్గం కరెక్ట్ కాదు అంటున్నారు. కాబట్టి ఈ భక్తి ఉన్న వాళ్లకు లేని వాళ్లకు తేడాలు చెప్తున్నారు. అలాగే వాళ్ళు సాధారణ అరగంట సేపు కూడా ఎక్కడ ప్రశాంతంగా కూర్చోలేవు అని నువ్వు శాంతంగా ఉన్నావు అంటే నీవే దేవుడు అని నీవు గుర్తించగలవని యోగ మార్గం చెప్తోంది. అంటే కానీ వాళ్ళు నిశ్శబ్దంగా మరి మనం ఎంతసేపు ఉండగలుగుతారు? అసహజంగా కొంచెం సేపు ధ్యానంలో కూర్చోవచ్చు. కానీ ఆ యోగ సాధన ముగిసిన వెంటనే మళ్ళీ వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్ల వైపు వెళ్ళిపోవచ్చు. కానీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఇలా మౌనంగా ఉండకపోయినా వాళ్ళు అసలు ఎప్పుడూ మౌనమే, అవసరమైతే తప్ప మాట్లాడరు. ప్రత్యేకంగా కాసేపు మౌనంగా ఉందామని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. పైకి మనం సాధనలు ఎన్ని చేసినా చివరికి మన యొక్క మైండ్ని, మన తత్వాన్ని మార్చుకుని ఆ పవిత్రతను మనం తెచ్చుకోగలగాలి. అది పాయింట్. సో అది భక్తి మార్గంలో ఉన్నప్పుడు సులభం అంటున్నారు. సో అది అన్ని శుభాలకు ప్రారంభం అన్న సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అన్ని ఐహిక బాధల నుంచి విముక్తి. సెకండ్ పాయింట్ అన్ని శుభాలకు మరి సర్వశుభప్రదం అన్నది చూసాం. నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఈ రోజు క్లాస్ ఇక్కడితో ఈరోజు ఆపుదాము. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో